ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఒక దేశం ఉంది. ఆ దేశం గురించి వింటేనే మనకు గుర్తుకొచ్చేది భయం, ఆకలి, ఇంకా అక్కడ ఉండే కఠినమైన రూల్స్. అక్కడ ప్రజలకు కనీసం తినడానికి తిండి కూడా దొరకదు, కరెంట్ ఉండదు, ఇంటర్నెట్ అంటే ఏంటో కూడా తెలియదు. అదే నార్త్ కొరియా. కానీ ఇక్కడే ఒక విచిత్రం ఉంది. ఆ దేశ ప్రజలు ఆకలితో చనిపోతుంటే ఆ దేశ నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ మాత్రం కోట్లాది రూపాయల ఖరీదైన కార్లలో తిరుగుతాడు. విదేశాల నుండి తెప్పించుకున్న ఖరీదైన మద్యం తాగుతాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాంబులను తయారు చేస్తాడు. అసలు ఇది ఎలా సాధ్యం? ప్రపంచం మొత్తం ఈ దేశం మీద ఆంక్షలు విధించింది. అంటే వేరే దేశాలు ఏవి నార్త్ కొరియాతో వ్యాపారం చేయకూడదు, వాళ్లకు సాయం చేయకూడదు. మరి అలాంటప్పుడు ఈ కిమ్ జాంగ్ ఉన్ కి ఇన్ని వందల కోట్లు ఎక్కడ నుండి వస్తున్నాయి? ఆ డబ్బు వెనక ఉన్న రహస్యం ఏంటి? ఇది కేవలం ఒక దేశం కథ కాదు, ఇది ఒక మాఫియా, డాన్ నడిపే సామ్రాజ్యం లాంటి కథ. దొంగ నోట్లు, డ్రగ్స్, హ్యాకింగ్, మనుషుల అక్రమ రవాణా, ఇలా ప్రపంచంలో ఉన్న ప్రతి చెడ్డ పనిని ఒక గవర్నమెంట్ స్వయంగా చేస్తే ఎలా ఉంటుందో ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు. మనం ఈ కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా నార్త్ కొరియా రాజధాని ప్యాంగోల్ అనే ఒక రహస్య భవనం గురించి తెలుసుకోవాలి. ఆ భవనం లోపల ఆఫీస్ 39 అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది. దీని గురించి చాలా మందికి తెలియదు, కానీ నార్త్ కొరియాకి గుండెకాయ ఇదే. 1970లలో కిమ్ జాంగ్ ఉన్ తండ్రి స్థాపించిన ఈ ఆఫీస్ పని ఒక్కటే: కిమ్ కుటుంబానికి వారి విలాసాలకు మరియు అణుబాంబుల తయారీకి కావలసిన డబ్బు ఎలాగైనా సరే సంపాదించడం. అది లీగల్ గానా ఇల్లీగల్ గానా అనేది వారికి అనవసరం. ఆఫీస్ 39 అనేది ఒక ప్రభుత్వ ఆఫీస్ లాంటిది కాదు, అది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిమినల్ ఆర్గనైజేషన్ లాంటిది. వీళ్ళు చేసే పనులు వింటే మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళు నకిలీ మందులు తయారు చేస్తారు, నకిలీ సిగరెట్లు అమ్ముతారు, చివరికి అమెరికన్ డాలర్లు కూడా ప్రింట్ చేస్తారు. అమెరికా ప్రభుత్వం ప్రింట్ చేసే $100 నోట్ ని ఎంత పర్ఫెక్ట్ గా తయారు చేస్తారంటే స్వయంగా అమెరికా బ్యాంక్ మిషన్లు కూడా అవి దొంగ నోట్లని కనిపెట్టలేవు. వీటిని సూపర్ నోట్స్ అని పిలుస్తారు. ఈ ఆఫీస్ 39 అధికారులు డిప్లొమాట్స్ వేషంలో వేరే దేశాలకు వెళ్తారు. వారి సూట్ కేసులలో బట్టలకి బదులు ఈ దొంగ నోట్లు, డ్రగ్స్ ఉంటాయి. వీటిని వేరే దేశాలకు మార్చి నిజమైన డబ్బుని వెనక్కి పంపిస్తారు. ఒక దేశ ప్రభుత్వమే దొంగ నోట్లను అచ్చువేసి ప్రపంచం మీదకు వదలడం అనేది చరిత్రలో ఎక్కడా జరగలేదు, ఒక్క నార్త్ కొరియాలో తప్ప. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. కాలం మారింది. ఇప్పుడు దొంగ నోట్లు మార్చడం కష్టమవుతుంది. ప్రపంచం మొత్తం డిజిటల్ గా మారిపోతుంది కదా. మరి కిమ్ జాంగ్ ఉన్ ఇప్పుడు డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడని మీరు అడగొచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నార్త్ కొరియా ఇప్పుడు తుపాకీలు వదిలేసి కీబోర్డులు పట్టుకుంది. ఇంటర్నెట్ లేని దేశం ఇంటర్నెట్ ని వాడి ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు దొంగతనాలు ఎలా చేస్తుందో తెలిస్తే మీరు రాత్రిపూట ఆన్లైన్ పేమెంట్స్ చేయాలంటే భయపడతారు. అసలు ఇంటర్నెట్ అంటేనే తెలియని దేశంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్లు ఎలా తయారయ్యారో అంటారా? నార్త్ కొరియా ప్రభుత్వం చిన్నప్పటి నుండే తెలివైన పిల్లలను ఎంపిక చేసి వారిని చైనా, రష్యా లాంటి దేశాలకు పంపి కోడింగ్, హ్యాకింగ్ నేర్పిస్తుంది. వీళ్ళు తిరిగి వచ్చాక లాజర్స్ గ్రూప్ లాంటి సీక్రెట్ టీమ్ లో చేరుతారు. వీళ్ళ పని ఒక్కటే: వేరే దేశాల బ్యాంకులు, క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ల మీద దాడి చేసి డబ్బులు దొంగలించడం. 2016లో బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు నుండి వీళ్ళు ఏకంగా $1 బిలియన్ అంటే సుమారు 8,000 కోట్లు దొంగలించాలని ప్లాన్ వేశారు. కేవలం ఒక్క చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల ఆ దొంగతనం మధ్యలోనే ఆగిపోయింది. కానీ లేకపోతే ఒక దేశ ఆర్థిక వ్యవస్థనే కూల్చేసేవారు. ఈ మధ్య కాలంలో అయితే వీళ్ళు బిట్ కాయిన్ ఇతర క్రిప్టో కరెన్సీల మీద పడ్డారు. మనం కష్టపడి సంపాదించిన డబ్బులు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తే ఈ హ్యాకర్లు ఒక్క క్లిక్ తో దాన్ని మాయం చేసి ఆ డబ్బుతో నార్త్ కొరియాలో మిసైల్స్ తయారు చేస్తున్నారు. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే ఆ దొంగలించిన డబ్బుని ట్రాక్ చేయడం ఎవరి వల్ల కాదు. ఒక అంచనా ప్రకారం నార్త్ కొరియాకు వచ్చే ఆదాయంలో సగం ఈ సైబర్ దొంగతనాల నుండే వస్తుంది. అయితే కేవలం కంప్యూటర్ల ముందు కూర్చొని ఈ డబ్బు సంపాదిస్తే సరిపోదు కదా, ఇంకా ఎక్కువ డబ్బు కావాలి. అందుకే కిమ్ జాంగ్ ఉన్ తన సొంత ప్రజలనే బానిసలుగా మార్చి విదేశాలకు అమ్మేస్తున్నాడా అనే విషయం మీకు తెలుసా? ఇప్పుడు మనం నార్త్ కొరియా సామాన్య ప్రజల దగ్గరికి వద్దాం. నార్త్ కొరియా ప్రభుత్వం రష్యా, చైనా మరియు కొన్ని గల్ఫ్ దేశాలకు ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. మా దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, మీకు పంపిస్తాము, కానీ జీతం వాళ్ళకి ఇవ్వకూడదు, మాకు ఇవ్వాలని అంటారు. అలా వేలాది మంది నార్త్ కొరియా మగవాళ్లను రష్యాలోని అడవుల్లో చెట్లు కొట్టడానికి, ఎడారి దేశాల్లో బిల్డింగ్లు కట్టడానికి పంపిస్తారు. వీళ్ళని చూస్తే సామాన్య కార్మికుల్లాగానే ఉంటారు, కానీ వాస్తవానికి వీళ్ళు మోడరన్ స్లేవ్స్. వీళ్ళు రోజుకి 16 నుండి 20 గంటలు కష్టపడి పనిచేస్తారు. వీళ్ళకి ఎలాంటి రక్షణ ఉండదు, సరైన తిండి ఉండదు, చలిలో వణుకుతూ ఎండలో కాలిపోతూ పని చేస్తారు. వీళ్ళు సంపాదించిన డబ్బు అంతా నేరుగా నార్త్ కొరియా ప్రభుత్వానికి వెళ్తుంది. వీళ్ళకు చేతిలో చిల్లి
చిల్లిగవ్వ కూడా మిగలదు. కేవలం బ్రతకడానికి సరిపడే తిండి పెడతారు అంతే. వీళ్ళ కుటుంబాలు నార్త్ కొరియాలో ఉంటాయి కాబట్టి ఎవరూ పారిపోలేరు. ఎవరైనా పారిపోతే వెనక ఉన్న వాళ్ళ భార్య పిల్లలను జైల్లో వేస్తారో లేదా చంపేస్తారు. ఇలా రక్తం చిందించి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ కార్మికులు సంపాదించే డబ్బే కింగ్ జామున్ విలాసాలకు ఇంధనం. ఇప్పుడు మనం సముద్రం వైపు వెళ్దాం. నార్త్ కొరియా మీద యునైటెడ్ నేషన్స్ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బొగ్గు గాని ఐరన్ గాని వేరే దేశాలకు అమ్మకూడదు. కానీ నార్త్ కొరియాకు బొగ్గు ద్వారానే ఎక్కువ డబ్బు వస్తుంది. మరి దీన్ని ఎలా అమ్ముతున్నారంటే ఇక్కడే గోస్ట్ షిప్స్ కథ మొదలవుతుంది. నార్త్ కొరియా షిప్స్ తమ దేశం నుండి బొగ్గు నింపుకొని సముద్రంలోకి వెళ్తాయి. అక్కడ ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి వెళ్ళగానే తమ షిప్ మీద ఉన్న నార్త్ కొరియా జెండాను తీసేసి వేరే దేశం జెండాను పెడతారు. అంతేకాదు షిప్ లొకేషన్ చెప్పే ట్రాకర్ సిస్టమ్ ను కూడా ఆఫ్ చేస్తారు. అప్పుడు చీకట్లో సముద్రం మధ్యలో వేరే దేశం నుండి వచ్చిన ఇంకో షిప్ పక్కన ఆగుతుంది. రాత్రికి రాత్రే ట్రైన్ల సహాయంతో బొగ్గుని ఆ షిప్ లోకి మార్చేస్తారు. పేపర్ల మీద ఆ బొగ్గు రష్యా నుండో లేదా వేరే దేశం నుండో వచ్చినట్లు రాస్తారు. ఇలా దొంగతనంగా బొగ్గును చైనాకు ఇతర దేశాలకు అమ్మి కోట్లు సంపాదిస్తారు. ఇది సముద్రం మీద జరిగే అతిపెద్ద స్మగ్లింగ్ ఆపరేషన్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నార్త్ కొరియా చేసే మరో వ్యాపారం చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా రెస్టారెంట్ కి వెళ్తే మంచి ఫుడ్ మ్యూజిక్ ఎంజాయ్ చేసి బిల్లు కట్టి వస్తాం. కానీ నార్త్ కొరియాలో నడిపే రెస్టారెంట్లకు వెళ్తే మీరు కట్టే బిల్లు డబ్బులు బాంబులు తయారు చేయడానికి వెళ్తాయని మీకు తెలుసా? అసలు ఒక దేశం రెస్టారెంట్ బిజినెస్ ఎందుకు చేస్తుంది? దీని వెనుక ఒక పెద్ద స్పై నెట్వర్క్ ఉందంటే మీరు నమ్ముతారా? మీరు ఫారెన్ కంట్రీస్ ముఖ్యంగా ఏషియా అండ్ రష్యా దేశాలకు వెళ్తే అక్కడ ప్యోంగ్యాంగ్ అనే పేరుతో రెస్టారెంట్లు కనిపిస్తాయి. ఇవి సాధారణ రెస్టారెంట్లు కాదు. వీటిని నార్త్ కొరియా ప్రభుత్వమే నడుపుతుంది. ఇక్కడ పనిచేసే వెయిట్రెస్లు అందరూ నార్త్ కొరియా నుండి వచ్చిన అమ్మాయిలే. వీళ్ళు చాలా అందంగా ఉంటారు. అద్భుతంగా పాటలు పాడుతారు, డాన్స్ వేస్తారు. కస్టమర్లను ఆకర్షించి వాళ్ళతో ఖరీదైన మద్యం తాగించి ఎక్కువ బిల్లు అయ్యేలా చూడటమే వీరి పని. అయితే వీళ్ళు కేవలం వడ్డించడానికి మాత్రమే రారు. వీళ్ళు కస్టమర్ల మాటలు విని నిఘా పెడతారు. ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు వస్తే వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తారు. అంటే వీళ్ళు ఒక రకంగా స్పై అన్నమాట. ఈ రెస్టారెంట్ల నుండి వచ్చే లాభం మొత్తం నేరుగా నార్త్ కొరియాకు చేరుతుంది. పైకి చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఆనందంగా కనిపించే ఈ రెస్టారెంట్ల వెనుక ఆ అమ్మాయిల కన్నీళ్లు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళలేరు, ఎవరితోనూ మాట్లాడలేరు, నిరంతరం నిఘా నీడలోనే బ్రతకాలి. మనం అక్కడ తినే ప్రతి ముత్త నార్త్ కొరియా అణు కార్యక్రమాలకి సహాయం చేస్తున్నట్లే. చివరగా నార్త్ కొరియా ఆఫ్రికా దేశాలకు చేసే ఒక వింత ఎక్స్పోర్ట్ గురించి చెప్పుకోవాలి. సాధారణంగా దేశాలు బియ్యం గోధుమలు ఎక్స్పోర్ట్ చేస్తాయి, కానీ నార్త్ కొరియా విగ్రహాలు ఎక్స్పోర్ట్ చేస్తాయి. ఆఫ్రికాలో చాలా మంది డిక్టేటర్లు ఉన్నారు కదా, వాళ్ళకి తమ సొంత విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు కట్టించుకోవడం అంటే చాలా ఇష్టం. ఇలాంటి భారీ విగ్రహాలు తయారు చేయడంలో నార్త్ కొరియా ఆర్టిస్టులు చాలా ఫేమస్. మన్సుడే ఆర్ట్ స్టూడియో అని పిలువబడే ఒక సంస్థ ఆఫ్రికా దేశాలకు వెళ్లి అక్కడ కోట్లు తీసుకుని భారీ విగ్రహాలను తయారు చేసి పెడుతుంది. దీంతో పాటు తక్కువ ధరకు తుపాకులు, మిసైల్స్ టెక్నాలజీని కూడా ఆఫ్రికా మరియు మిడిల్ ఈస్ట్ దేశాలకు అమ్ముతుంది. ప్రపంచం మొత్తం శాంతి కావాలని కోరుకుంటే నార్త్ కొరియా మాత్రం యుద్ధాన్ని, అహంకారాన్ని అమ్మి డబ్బులు సంపాదించుకుంటుంది. ఫ్రెండ్స్, ఇది నార్త్ కొరియా చీకటి సామ్రాజ్యం. ఒక పక్క హ్యాకింగ్, ఇంకో పక్క స్మగ్లింగ్, మరో పక్క సొంత ప్రజల రక్తాన్ని తాగే బానిసత్వం. ఇవన్నీ కలిస్తేనే కింగ్ జామున్ ఖజానా నిండుతుంది. ప్రపంచం ఇన్ని ఆంక్షలు పెట్టినా ఈ దేశం ఎందుకు కూలిపోవడం లేదనే ప్రశ్నకు సమాధానం ఇదే. వాళ్ళు ఏ దారైనా తొక్కుతారు, ఎంత నీచానికైనా దిగుజారుతారు. కేవలం ఆ కుర్చీని కాపాడుకోవడానికి ఆడంబరమైన పేరెడ్లు, ఆకాశంలో ఎగిరే రేకట్ల వెనుక కోట్లాది మంది ప్రజల ఆకలి కేకలు ఉన్నాయి. ఈ నిజాలు మనకి ఒక్కటే చెప్తున్నాయి, అధికారం కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు. నార్త్ కొరియా గురించి మీకు తెలిసిన విషయాలు ఇంకేమైనా ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.